ఏపీ మాజీ సీఎం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ఇటు నాంపల్లి కోర్టుకు హాజరు కాబోతున్నారు. నాంపల్లి కోర్టులో విచారణకు ఆయన హాజరయ్యారు. అక్రమాస్తుల కేసులో ఏళ్లుగా జరుగుతున్న దర్యాప్తులో భాగంగా ఆయన ఈ రోజు కోర్టుకు వచ్చారు. 6 ఏళ్ల ముందు అంటే 2020లో జరిగిన కోర్టు విచారణకు ఆయన హాజరయ్యారు. జనవరి 10న మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత ఆయన మళ్ళీ కోర్టుకు హాజరు కాబోతున్నారు. నిజానికి జగన్ సీఎం కాకముందు ప్రతి వారం కూడా నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరయ్యేవారు. పాదయాత్ర సమయంలో సైతం విరామం తీసుకొని మరి కోర్టుకు హాజరయ్యేవారు జగన్. కానీ సీఎం అయిన తర్వాత అనేక కారణాల వల్ల ఆయన విచారణ నుంచి మినహాయింపు పొందారు. నిజానికి ఇప్పుడు కూడా అనేక కారణాల ముందుంచి విచారణ నుంచి మినహాయింపు పొందేందుకు ప్రయత్నించారు జగన్. కానీ సిబిఐ అధికారులు మాత్రం వెనక్కి తగ్గలేదు. డిశ్చార్జ్ పిటిషన్లపై రోజువారీ విచారణ జరుగుతుందని, ఆయన ప్రత్యక్షంగా హాజరు కావాల్సిందేనని వాదించారు. దీంతో కోర్టు ఈ నెల 21న ఆయన వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఒకరోజు ముందుగానే ఆయన కోర్టుకు హాజరవుతున్నారు. దాదాపు 6 ఏళ్ల తర్వాత మళ్లీ జగన్ కోర్టు మెట్లెక్కారు. ఇవాళ విచారణకు సైతం హాజరయ్యారు ఆయన. దీనికి ఏపీ మాజీ సీఎం జగన్ ఇటు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నాంపల్లి కోర్టు విచారణకు హాజరయ్యారు. ఇటు కోర్టు దగ్గర మొత్తం కూడా కార్యకర్తలు అభిమానులతో నిండిపోయి ఉంది. అక్కడ మొత్తం ఫుల్ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. అయితే మొత్తం 6 ఏళ్ల తర్వాత ఆయన మళ్ళీ కోర్టు మెట్లెక్కారు. అంతకుముందు ప్రతిరోజు ప్రతి వారం కూడా ఆయన కోర్టులో విచారణకు హాజరయ్యే వాళ్ళు. పాదయాత్ర చేస్తున్న టైంలో కూడా ఆయన విరామం తీసుకొని మరీ విచారణకు హాజరయ్యేవారు. బట్ సీఎం అయిన అనంతరం కూడా కొన్ని మినహాయింపులు పొందారు ఆయన. అనంతరం ఈసారి కోర్టుకు హాజరవ్వడానికి కూడా కొన్ని రీజన్స్ ను ముందు పెట్టి మినహాయించాలంటూ కూడా ఆయన కోరారు. కానీ కేసు విచారణలో జాప్యం జరగకుండా ఉండేందుకు ఖచ్చితంగా రావాల్సిందే అంటూ కూడా కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఆయన హాజరయ్యారు. ఇవాళ 21న రావాల్సి ఉండగా ఒకరోజు ముందుగానే ఆయన కోర్టుకు హాజరయ్యారు. అక్రమాస్తుల కేసులో జగన్ 2013 సెప్టెంబర్ నుంచి బెయిల్ పైనే ఉన్నారు ఇప్పటి వరకు. ఈ క్రమంలోనే ఆయన విచారణ ఎదుర్కొంటూనే రాజకీయాలను సైతం సైమల్టేనియస్ గా చేస్తూ వచ్చారు. అప్పటి నుంచి ఈ కేసు విచారణ కొనసాగుతూనే ఉంది. ఈ కేసులో అసలు జగన్ దోష నిర్దోష అనేది మాత్రం ఇప్పటి వరకు తేలటం లేదు. 2013లో ఇటు కేసు నమోదైంది. అప్పటి నుండి 2025 ఆల్మోస్ట్ అయిపోతోంది. ఇప్పటి వరకు కూడా జగన్ దోష నిర్దోష అనేది మాత్రం తేలని పరిస్థితి మనం చూస్తున్నాము. అయితే అంతకు ముందు కూడా ఆయన విచారణకు హాజరయ్యారు. అంతకు ముందు ఆయన జైల్లో సైతం ఉన్నారు. అనంతరం కూడా బెయిల్ తీసుకొని ఆయన బయటకు వచ్చి ఇటు పాదయాత్ర నిర్వహించారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఇటు నగేష్ అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నగేష్ చెప్పండి, ప్రజెంట్ చూస్తున్నాం 2013 సెప్టెంబర్లో నమోదైన కేసు విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. మధ్యలో ఆయన కోర్టుకు హాజరు కాలేదు. ఈ రోజు మళ్ళీ కోర్టుకు హాజరయ్యారు దాదాపు 6 ఏళ్ల తర్వాత. ఇవాల్టి విచారణ అసలు ఎలా ఉంటుంది అనుకోవాలి? అప్డేట్స్ ఏంటి? జగన్ ఆస్తుల కేసులో కంటిన్యూస్ గా డిశ్చార్జ్ పిటిషన్ల పైన విచారణ సాగుతుంది. 6 ఇయర్స్ నుంచి అయితే జగన్మోహన్ రెడ్డి ఏపీ సీఎం పదవి పోయిన తర్వాత తను హాజరు కాలేదు. హాజరు నుంచి కూడా చాలా సార్లు మినహాయింపు అడిగాడు. కానీ సిబిఐ మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తుంది. తను ఖచ్చితంగా కోర్టుకు హాజరు కావాల్సిందే. జగన్ ఆస్తుల కేసుకు సంబంధించి 13 చార్జ్ షీట్లు దాఖలు అవ్వడం, ఇందులో పెద్ద ఎత్తున ఆస్తులకు సంబంధించిన ఇష్యూస్ లో కూడా ఇప్పటికే సిబిఐ చాలా విషయాల్లో అభ్యంతరం తెలిపింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గా ఇందులో సైమల్టేనియస్ గా కూడా విచారణ జరుపుతుంది. ఈ నవంబర్ 21లోగా ఖచ్చితంగా కోర్టుకు హాజరు కావాలని చెప్పి ఆదేశించడంతో ఇవాళ హాజరయ్యారు. ఈ మధ్య యూరోప్ పర్యటనకు కూడా వెళ్తానంతో కూడా కోర్టు అనుమతినిచ్చింది. వ్యక్తిగత హాజరు నుంచి మాత్రం మినహాయింపు నుంచి ఇవ్వడానికి లేదని చెప్పి కూడా కోర్టు ముందు సిబిఐ వాదించింది. జగన్ లాస్ట్ టైం 2020 జనవరి 10న సిబిఐ కోర్టు ముందు హాజరయ్యారు. దాదాపుగా 6 ఏళ్ళు అన్నట్టు. ఇప్పుడు 6 ఏళ్ల తర్వాత హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి కూడా ఇటు హైకోర్టులో అటు సుప్రీంకోర్టులో రకరకాలుగా విచారణ కొనసాగుతుంది. జగన్ A1 గా ఈ కేసులో ఉండడంతో కూడా ఆస్తుల కేసుకు సంబంధించి పలు కోణాల్లో విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే ఈ కేసు ఏళ్లు గడిచిందనే చెప్పచ్చు. సుప్రీంకోర్టులో కూడా ఈ కేసు అక్రమం అని చెప్పి కూడా జగన్ పలు రకాలుగా పిటిషన్లు దాఖలు చేశాడు. కానీ ఇవాళ జగన్ హైదరాబాద్ కు రావడం అనేది హైప్ తీసుకొచ్చిందని చెప్పచ్చు. పెద్ద ఎత్తున పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బేగంపేట ఎయిర్పోర్ట్ లో కూడా భారీ ఎత్తున అభిమానులు జగన్ కు స్వాగతం కలపరు. అక్కడి నుంచి డైరెక్ట్ గా నాంపల్లి సిబిఐ కోర్టుకు అటెండ్ అయ్యారు. సిబిఐ కోర్టు వద్ద కూడా జగన్ కు సంబంధించిన అభిమానులు భారీగా చేరడంతో ఆ చుట్టుపక్కల రోడ్లన్నింటినీ కూడా పోలీసులు
మూసివేసి ప్రత్యామ్నాయ దారుల గుండా వెళ్ళాలి వాహనదారులను చెప్పడంతో కొంత ఇబ్బందికర పరిస్థితి ఆ చుట్టుపక్కల కొనసాగుతుంది. ట్రాఫిక్ జామ్ కూడా ఎక్కువ ఉంది. ప్రస్తుతం అయితే కోర్టు ముందు జగన్ హాజరయ్యారు. జగన్ అటెండెన్స్ ని పరిగణలోకి తీసుకున్న కోర్టు తదుపరి మళ్ళీ డేట్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. జగన్ లాయర్లు కూడా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునివ్వాలి, మాజీ సీఎం గా ఉన్నాడు అని చెప్పే అవకాశం కనిపిస్తుంది. ఈ కేసులో పలు రకాలుగా విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో అంటే జగన్ ఆస్తుల అటాచ్మెంట్ జరగడం, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా విచారణ చేపట్టడంతో ఇప్పటికే ఈ కేసులో చాలా మందికి అంటే బెయిల్ రావడం అని పలు విషయాలను కూడా కోర్టు పరిగణలోకి తీసుకునే అవకాశం కనిపిస్తుంది. జగన్ లాయర్లు కూడా కొంత ఈ కేసుకు సంబంధించి చాలా విషయాలను కోర్టు ముందు ఉంచే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే కోర్టు ముందు జగన్ కోర్టు హాల్లోకి లోపల ఉన్నాడు. కొద్దిసేపట్లో జగన్ ని లోపలికి పిలిచిన కోర్టు అటెండెన్స్ ని నమోదు చేసే అవకాశం కనిపిస్తుంది. మరి సిబిఐ తన వాదనలో భాగంగా అంటే ఇప్పటికే 6 years నుంచి కోర్టుకు రావడం లేదు. అంటే ప్రతిసారి కూడా వ్యక్తిగత మినహాయింపుకు సంబంధించి పలు కారణాలు చూపుతూ జగన్ అటెండ్ కావడం లేదు. ఇక్కడ నుంచి ఖచ్చితంగా నెక్స్ట్ డేట్లలో ఖచ్చితంగా అటెండ్ కావాల్సిన అవసరం ఉందని చెప్పే అవకాశం కనిపిస్తుంది. మరి ఈ కేసు ఎప్పుడో ఉమ్మడి రాష్ట్రంలో నమోదైన కేసు. అప్పుడు రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే జగన్ పైన కేసు నమోదు చేశారని చెప్పి ఇప్పటికీ జగన్ లాయర్లు అంటే నిరంజన్ రెడ్డి కానీ మిగతా లాయర్లు అంతా వాదిస్తూ వస్తూ ఉన్నారు. ఈ కేసులో చాలా అంటే భారతీ సిమెంట్స్ కానీ మిగతా ఆస్తులకు సంబంధించిన వ్యవహారాల్లో జగన్ వ్యాపార లావాదేవీలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఆస్తుల అటాచ్మెంట్ కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయింది. సో ఈ కేసుకు సంబంధించి హైకోర్టు, సుప్రీంకోర్టు దృష్టిలో కూడా ఈ వ్యవహారం ఉండడంతో జగన్ కేసు అనేది ఇప్పటి మరి ఫైనల్ అవుతుందా లేదా అనేది కూడా మరి కోర్టులు చెప్పాల్సిన అవసరం కనిపిస్తుంది. మరి ఆస్తుల కేసుకు సంబంధించి దేశంలో పెద్ద ఎత్తున ఇప్పటికీ చాలా కేసులు కొనసాగుతున్నాయి. ఆ కేసులకు సంబంధించి ఎక్కడ కూడా విచారణ అయితే ఇప్పటికీ నత్తనడకనే కొనసాగుతుంది. మరి జగన్ కేసుకు సంబంధించి కూడా ప్రస్తుతం సిబిఐ వేసే స్టెప్ ఏంటి, సిబిఐ జగన్ సంబంధించిన ఎలాంటి ఇష్యూస్ ని మళ్ళీ తెరపైకి తీసుకొస్తుంది, జగన్ కేసుని మళ్ళీ వాయిదా వేసి నెక్స్ట్ వాయిదాకి ఖచ్చితంగా అటెండెన్స్ అడుగుతుందా, డిశ్చార్జ్ పిటిషన్ల పైన కూడా కంటిన్యూగా విచారణ జరపాలని చెప్పి ఆదేశిస్తుందా చూడాలి. ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా డే బై డే ఈ కేసు విచారణ జరగాలని చెప్పి గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. అందుకు అనుగుణంగా హైకోర్టు కూడా అదే చెప్పడంతో మరి కేసును కంటిన్యూగా కొనసాగుతుంది. కానీ ఈ కేసులో సిబిఐ ఇన్వెస్టిగేషన్ లో చేపట్టిన అంశాలకు సంబంధించి వాటి అన్నింటినీ ప్రూవ్ చేయడం, అందులో సాక్షులు కానీ వాళ్ళందరూ స్టేట్మెంట్లు ఇప్పటికీ నమోదయ్యాయి. దాదాపుగా 13 ఛార్జ్ షీట్లు, పెద్ద ఎత్తున డాక్యుమెంట్లు కూడా నమోదయ్యాయి. 1000 డాక్యుమెంట్లు కూడా ఆల్రెడీ సిబిఐ రికవరీ చేసింది. వాటి అన్నింటినీ కూడా కోర్టు పంపించింది. సో ఇవన్నీ ప్రూవ్ అవుతాయా లేదనేది కూడా తదుపరి చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టు అండర్లో సాగుతున్న ఈ కేసు కాబట్టి సుప్రీంకోర్టే ఈ కేసుకు లాస్ట్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు వెలువరించాల్సి ఉంటుంది. అయితే నగేష్, గతంలో ఒక తప్పుడు ఫోన్ నెంబర్ సమర్పించారు అనే ఆరోపణ కూడా ఇటు జగన్ పై ఉంది. రీసెంట్ గా ఆయన లండన్ పర్యటనకు వెళ్ళినప్పుడు సో దానికి సంబంధించి కూడా ఈ విచారణలో అడిగే అవకాశం ఉందనుకోవాలా? అండ్ ఫర్దర్ గా ఆయన సమర్పించే ప్రతి ఒక్క డీటెయిల్ యొక్క శాంటిటీ చెక్ చేసే అవకాశం కూడా ఉందనుకోవాలా? అంటే జగన్ కు సంబంధించి చిన్న చిన్న ఇష్యూస్ అయితే కోర్టు ముందు సిబిఐ ప్రస్తావించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కేసు మేజర్ దశలో ఉన్నప్పుడే ఇవన్నీ కూడా ఎక్స్పోజ్ అవుతుంటాయి. ప్రస్తుతం ఇదంతా కూడా ట్రయల్ కొనసాగుతుంది కాబట్టి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు వైఎస్ జగన్ కి వ్యక్తిగత హాజరు నుంచి అప్పుడు కోర్టు మినహాయింపు ఇచ్చింది. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల ఈజీగానే కోర్టుకు అటెండ్ కావచ్చు అనేది సిబిఐ చెప్తుంది. అంటే ఇక ఆయన యూరోప్ కానీ మిగతా యుఎస్ కానీ మిగతా దేశాలకు వెళ్ళేటప్పుడు కూడా ఖచ్చితంగా పాస్పోర్ట్ ని సబ్మిట్ అంటే పాస్పోర్ట్ కు సంబంధించిన ఇష్యూని ఎప్పటికప్పుడు చూపిస్తూ తాను రెగ్యులర్ గా వెళ్తున్నారు. కోర్టులో పిటిషన్ దాఖలు చేసి ఈ టైంకు వ్యక్తిగతంగా వెళ్ళొస్తున్నాను, అక్కడ ఇంపార్టెంట్ ఇష్యూ అని చెప్పి ముందే చెప్పుకుంటూ వెళ్ళి వస్తున్నాను. సో అప్పుడు ఏదైతే జగన్ కేసు మొదట స్టార్ట్ అయిన సందర్భంలో వివిధ కంపెనీలకు అక్రమంగా కేటాయింపులు అనుమతులు ఇచ్చారనే ఆరోపణ ప్రస్తుతం జగన్ పైన ఉంది. ఎందుకంటే 2011లో సిబిఐ కేసు నమోదు చేయడం, 2012లో జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఉమ్మడి గవర్నమెంట్ లోనే అరెస్ట్ అవడం, దాదాపుగా 16 నెలల పాటు జైల్లో ఉన్నాడు. 2013 సెప్టెంబర్ లో కూడా జగన్ కి బెయిల్ మంజూరైంది. బెయిల్ మంజూరైన సమయంలో కూడా న్యాయస్థానం చాలా షరతులు విధించింది. అంటే రెగ్యులర్ గా కోర్టుకు హాజరు కావాలి, కోర్టు చెప్పినప్పుడు ఖచ్చితంగా హాజరు ఉండాలి. బెయిల్ మంజూరైనప్పటికీ కూడా ఖచ్చితంగా మినహాయింపులు సంబంధించి కూడా జగన్ కి ఏమాత్రం ఉండవని చెప్పొచ్చింది. కానీ తదుపరి కంటిన్యూస్ లో భాగంగా జగన్ ముఖ్యమంత్రి అయ్యాడు. తదుపరి తనకున్న బిజీ షెడ్యూల్ కారణంగా కూడా కోర్టుకు హాజరు కాలేనని తాను ముఖ్యమంత్రి ఉందని చెప్పి కోర్టుకు చెప్పడంతో అప్పుడు మినహాయింపునిస్తూ రెగ్యులర్ గా వస్తుంది. దాదాపుగా 13 ఏళ్లుగా ఈ కేసు పైన విచారణ కొనసాగుతుంది. కానీ
13 ఏళ్లుగా సిబిఐ ఎస్టాబ్లిష్ ఏం చేసింది, ఇందులో వచ్చిన విషయాలన్నిటిపైన కూడా కోర్టు ముందు ఉంచింది. కానీ ఇందులో ఈ కేసు తదుపరి సిబిఐ నుంచి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆస్తుల్ని అటాచ్మెంట్ చేయడం, తదుపరి సాక్షుల విచారణ కావచ్చు, మిగతా అన్ని వ్యవహారాలను కూడా కంటిన్యూ కొనసాగినాయి. కానీ ఈ కేసులో ఫైనల్ గా జడ్జిమెంట్ ఏందనేది కూడా ఖచ్చితంగా సుప్రీంకోర్టు అండర్లోనే కావాల్సి ఉంది. మరి సుప్రీంకోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, జగన్ కు పూర్తికాలం శిక్ష విధిస్తుందా లేదనేది కూడా ఖచ్చితంగా అది న్యాయస్థానమే తేలాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఏంటంటే 6 ఏళ్ల తర్వాతనే నాంపల్లి సిబిఐ కోర్టు ముందు హాజరవడంతో ఈ కేసుకి హైప్ వచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి హోదాలో జగన్ ను తెలంగాణలో ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రస్తుతం అధికారంలో ఉంది. ఈ క్రమంలో జగన్ అటెండెన్స్ అనేది కూడా చాలా మంది ఒక ఇష్యూగానే భావిస్తున్నారు. ఎందుకంటే సోషల్ మీడియా కానీ మిగతా పత్రికలు కానీ జగన్ కు అనుకూలంగా ఉండొచ్చు, వ్యతిరేకంగా ఉండొచ్చు, అవన్నీ కూడా ఎక్స్పోజ్ చేస్తూ చూపిస్తూ వస్తున్నాయి. రేపు జగన్ కు హైదరాబాద్ వస్తున్నాడు జగన్ అని రకరకాలుగా వాళ్ళు ఈ ఇష్యూస్ పెట్టి చూపిస్తూ ఉన్నారు. పోలీసులు కూడా అందుకు అనుగుణంగానే ప్రస్తుతం అయితే విచారణ అయితే సాగుతుందని చెప్పొచ్చు. మరి ఆదాయాన్ని మించిన ఆస్తులకు సంబంధించి ఎస్టాబ్లిష్మెంట్ అనేది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి అవి నిజాలా అబద్ధాలా, ఆ సాక్షులను ఏంటి అవన్నీ కూడా సుప్రీంకోర్టు తేలాల్సింది. ఎందుకంటే ఇందులో రాజకీయ ముందులో కూడా ఇమిడి ఉంది కాబట్టి ఖచ్చితంగా రాజకీయం అనేది కోర్టుల పైన కూడా ప్రభావం చూపుతుంది. కోర్టులు ఎటువంటి నిర్ణయం తీసుకుంటాయని చెప్పి ఖచ్చితంగా అది ఎవరు తేల్చలేరు. ఎందుకంటే 13 ఏళ్ళుగా 2012లో నమోదైన కేసు 11లో ఎఫ్ఐఆర్ అయింది. 2025 అంటే దాదాపుగా 14 ఏళ్ళైంది ఎఫ్ఐఆర్ అయింది. 14 ఏళ్ల కాలం నుంచి కూడా కేసు కంటిన్యూ కొనసాగుతూనే వస్తుంది. ఇప్పటికే సిబిఐ దేశవ్యాప్తంగా చాలా మందికి పెద్ద పెద్ద రాజకీయ నేతలు కూడా ఆదాయం నుంచి ఆస్తుల కేసులో కూడా జైలు శిక్ష విధించి బయటకు వచ్చింది. ట్రయల్స్ కొనసాగుతూ వస్తుంది. కానీ ఫైనల్ జడ్జిమెంటే ఇందులో ప్రామాణికం. ఫైనల్ జడ్జిమెంట్స్ వస్తే గనక జగన్ ను ఫ్రాడ్ కు పాల్పడ్డా, ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఏం జరిగిందన్న విషయం సుప్రీంకోర్టు నుంచి ఖచ్చితంగా డైరెక్షన్ ఇవ్వాలి ఈ కేసులు అని చెప్పిన తర్వాతనే సిబిఐ కోర్టు కూడా ఫైనల్ తీర్పు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. దానిపైన కూడా ఖచ్చితంగా పై కోర్టులకు జగన్ హైకోర్టుకి సుప్రీంకోర్టు కూడా వెళ్లే అవకాశం కనిపిస్తుంది. కానీ ప్రస్తుతం అయితే నాంపల్లి కోర్టు వద్ద పెద్ద ఎత్తున హడావుడి వాతావరణం కొనసాగుతుంది. జగన్ లోపలన్నాడు. మరో 10-15 నిమిషాల్లో అటెండెన్స్ ముగిసిన తర్వాత బయటికి రానున్నాడు. నగేష్, ఇటు చూస్తే మనం మొత్తం సిబిఐ 300 పేజీల ఒక ఛార్జ్ షీట్ ను వైఎస్ జగన్ పై దాఖలు చేసినట్టుగా అర్థమవుతోంది. అయితే 6 ఏళ్ల నుండి ఈ కేసు ఇంకా పెండింగ్ లోనే ఉంది. ఇప్పటికైనా ఈ కేసుకి ఒక ఫుల్ స్టాప్ అనేది ఉంటుందనుకోవాలా? అట్ ద సేమ్ టైం బెయిల్ మీద 6 ఏళ్లు జగన్ ఉన్నారు కాబట్టి ఈ బెయిల్ ఇంకా కొనసాగే అవకాశం ఉందనుకోవాలా? బెయిల్ అనేది కంటిన్యూగా కోర్టు ఇచ్చిన అనుమతి కాబట్టి బెయిల్ అనేది కంటిన్యూగా కొనసాగుతుంది. ప్రతిసారి కూడా దానికి సంబంధించిన పిటిషన్ ని కూడా జగన్ లాయర్లు కోర్టుకు సబ్మిట్ చేస్తూ వస్తుంటారు. ఎందుకంటే అప్డేట్ లో భాగంగా కేసు విచారణ, దానికి సంబంధించిన అంశాలు అవన్నీ కూడా జగన్ ప్రత్యేక టీం ఉంటుంది, లాయర్ల టీం. రాజ్యసభ సభ్యుడు జగన్ కు సంబంధించిన లాయరు నిరంజన్ రెడ్డి ఈ కేసుని నగేష్, ప్లీజ్ బి ఆన్ హోల్డ్. అక్రమ ఆస్తుల కేసులో జగన్ 2013 సెప్టెంబర్ నుంచి బెయిల్ పైనే ఉన్నారు. అయితే ఇదే క్రమంలో ఆయన ఇవాళ కోర్టుకు హాజరయ్యారు. ఈయనపై ఈడీ ఇప్పటికే 300 పేజీల ఛార్జ్ షీట్ ను సైతం దాఖలు చేసింది. క్విడ్ ప్రో కేసెస్, ఈడీ విచారణకు సంబంధించి మనీ లాండరింగ్ కు సంబంధించిన ఆరోపణలు కూడా జగన్ పై ఉన్నాయి. అక్రమ ఆస్తుల కేసులో మేజర్ గా ఆయన ఇటు కేసెస్ ను ఎదుర్కొంటున్నారు. అయితే ఇవాళ ఈ అక్రమ ఆస్తుల కేసు అభియోగాలకు సంబంధించి ఇవాళ 6 ఏళ్ల తర్వాత మళ్ళీ నాంపల్లి కోర్టులో విచారణకు హాజరయ్యారు జగన్. అంతకు ముందు సైతం ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా ప్రతి వారం కూడా బ్రేక్ తీసుకొని నాంపల్లి హైకోర్టుకు వచ్చి ఆయన విచారణకు హాజరయ్యే వాళ్ళు. అయితే సీఎం అయిన అనంతరం కూడా పొలిటికల్ స్టాండర్డ్స్ పెరిగిపోవడం వల్ల అండ్ అట్ ద సేమ్ టైం ఆయన ఇటు ప్రజల దగ్గర ఉండటం కారణంగా ఆయన రాలేకపోయారు. ఇప్పుడు మళ్ళీ రావడానికి కూడా ఆయన కోర్టు ఆదేశాలు జారీ చేసిన ఫస్ట్ రీజన్స్ చూపించినట్టుగా తెలుస్తోంది. 14 ఏళ్లుగా ఈ కేసు ఇలానే కొనసాగుతూ వస్తోంది. 2013లో స్టార్ట్ అయిన ఈ కేసు ఇప్పటి వరకు విచారణలోనే ఉంది, ఇప్పటి వరకు పెండింగ్ లోనే ఉంది. నాంపల్లి కోర్టులో జగన్ విచారణ ముగిసినట్టుగా తెలుస్తోంది. 6 ఏళ్ల తర్వాత ఈ కేసులో జగన్ మళ్ళీ విచారణకు వ్యక్తిగతంగా హాజరయ్యారు. ఇప్పటి వరకు ఈ కేసు ఒక పాజ్ స్టేటస్ లోనే ఉందని చెప్పుకోవాలి. అయితే ఇవాళ ఆయన మళ్ళీ నాంపల్లి కోర్టు మెట్లెక్కి వ్యక్తిగతంగా ఆయన కోర్టు విచారణకు హాజరయ్యారు. దీనికి సంబంధించిన లైవ్ అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ కోర్టు దగ్గర నుండి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సురేష్, చెప్పండి, ప్రెసెంట్ జగన్ విచారణ పూర్తయినట్టుగా అర్థమవుతోంది. ఆయన బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసలు అక్కడ అప్డేట్స్ ఏంటి? అక్కడ ప్రెసెంట్ స్టేటస్ ఎలా ఉంది? జగన్ అక్రమాస్తుల కేసులో వ్యక్తిగతంగా సిబిఐ కోర్టు న్యాయమూర్తి ముందు కొద్దిసేపటి క్రితమే హాజరు కావడం జరిగింది. తిరిగి కోర్టు నుంచి
కోర్టు జగన్ వస్తున్నారు. మరికొంత సేపట్లోనే ఆయన కోర్టు హాల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నేరుగా ఆయన కాన్వాయ్ లో ఉత్తర కనీసం జూబ్లీహిల్స్ లోటస్ పాండ్ లో ఉన్నటువంటి ఆయన నివాసానికి వెళ్తున్నారు. అయితే మనం చూడొచ్చు సిబిఐ కోర్టు ముందు న్యాయవాదులు పోలీసులు భారీ ఎత్తున ఇక్కడ చేరుకోవడం జరిగింది. జగన్ బయటికి రావడానికి సిద్ధంగా ఉండడంతో ఆయన కాన్వాయ్ ని కూడా అక్కడ సిద్ధం చేయడం జరిగింది. వ్యక్తిగతంగా ఖచ్చితంగా హాజరు కావాల్సిందే అని చెప్పేసి సిబిఐ కోర్టు ఆదేశాల మేరకు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి సిబిఐ కోర్టులో హాజరు కావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అక్రమాస్తుల కేసులో ఛార్జ్షీట్ కూడా దాఖలు చేశారు. ట్రయల్ దశలో ఈ కేసు ఉంది కాబట్టి ఖచ్చితంగా గతంలో సీఎం గా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు కాబట్టి ఆయనకి కోర్టు మినహాయింపు ఇవ్వడం జరిగింది. సెక్యూరిటీ రీజన్స్ కావచ్చు, పొలిటికల్ గా ఉన్నటువంటి గవర్నమెంట్ లో అనేక పనులు ఉంటాయి కాబట్టి అప్పుడు వ్యక్తిగతంగా మినహాయింపు ఇవ్వడంతో జగన్మోహన్ రెడ్డి తరపు న్యాయవాదులు సిబిఐ కోర్టుకు హాజరయ్యేవారు. అయితే ఇప్పుడు ఆయన మాజీ సీఎం గా ఉన్నారు, ప్రస్తుతం ఎమ్మెల్యేగా మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయనకి మినహాయింపును కొట్టువేయాలని చెప్పేసి సిబిఐ కౌంటర్ దాఖలు చేయడం జరిగింది. సిబిఐ కౌంటర్ దాఖలు చేయడంతో సిబిఐ కోర్టు కూడా అందుకు అనుగుణంగా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాల్సింది చెప్పేసి ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి కేవలం ఏదైతే రోజువారీ వాయిదాలు ఉంటాయో నెలకి ఒకసారి ఈ కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతుంటుంది కాబట్టి ఆ కేసు సందర్భంగా ఈ రోజు కూడా విచారణకు రావడం జరిగింది. న్యాయమూర్తి ముందు వ్యక్తిగతంగా కేసులో ఉన్నటువంటి నిందితులంతా హాజరయ్యారు కాబట్టి వారందరినీ కూడా మళ్ళీ డేట్ పొడిగించి మళ్ళీ వాయిదాకి రావాలని చెప్పేసి కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి మళ్ళీ కొద్దిసేపట్లోనే జగన్మోహన్ రెడ్డి నామపల్లి సిబిఐ కోర్టు జగన్మోహన్ రెడ్డి కిందికి వచ్చినట్టు తెలుస్తుంది. ఆయన వెహికల్ కాన్వాయ్ కూడా సిద్ధమైంది. ఇక్కడ నుండి కొద్దిసేపట్లోనే జూబ్లీహిల్స్ లోని లోటస్ పాండ్ కి వెళ్ళబోతున్నారు. ఆయన ప్రస్తుతం ఏదైతే కాన్వాయ్ ఉందో ఈ కాన్వాయ్ కి సంబంధించి లోపల నుండి వెహికల్ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ ఎప్పుడు వాయిదా వేశారనేది మరికొద్ది సేపట్లోనే తెలిసే అవకాశం ఉంటుంది. మళ్ళీ విచారణకి జగన్మోహన్ రెడ్డి రావాల్సి ఉంటుంది, లేదంటే ఒకసారి వ్యక్తిగత మినహాయింపు ఇవ్వాలి, వర్చువల్ గా అయినా నేను విచారణకు హాజరవుతానని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి తరపు న్యాయవాదులు పిటిషన్ వేసే అవకాశం కూడా కనబడుతుంది. కాబట్టి ప్రస్తుతం జగన్ కోర్టు నుండి బయటకు వచ్చాడు, ఆయన వెహికల్ కూడా ఎక్కుతున్నారు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అభిమానులు అందరూ కూడా ఉండడంతో వారందరికీ కూడా కలిసి వారితో అభివాదం చేసుకుంటూ ఆయన రావడం జరుగుతుంది. న్యాయవాదులు కూడా పెద్ద ఎత్తున అక్కడికి వచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి హలో చెప్తున్నటువంటి మనం లోపల చూడొచ్చు. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన బయటికి రావడం జరిగింది. బయట న్యాయవాదులు అక్కడ ఉన్నటువంటి వెహికల్ పైకి ఎక్కి వారందరినీ కూడా కలుస్తున్నట్టు కనబడుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి వెహికల్ లో బయటికి ప్రస్తుతం వస్తున్నారు. ఇక్కడ నుంచి ఆయన జూబ్లీహిల్స్ నివాసానికి వెళ్లి ఆ తర్వాత బేగంపేట నుంచి బెంగళూరుకి వెళ్ళిపోతాడు. యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారమే జగన్మోహన్ రెడ్డి షెడ్యూల్ అంతా కూడా కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం నాంపల్లి కోర్టు దగ్గర భారీ ఎత్తున ఆయన అభిమానులు ఉండడం, జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ బయటకు వచ్చింది. ప్రస్తుతం ఆయన ఇక్కడ నుంచి జూబ్లీహిల్స్ నివాసానికి బయలుదేరి వెళ్తున్నారు. ఆ వెహికల్ లోనే ఆయన కాన్వాయ్ లో ఉన్నటువంటి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ లో జగన్మోహన్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. దాదాపు 6 సంవత్సరాల తర్వాత ఆయన నాంపల్లి సిబిఐ కోర్టుకు అక్రమాస్తుల కేసులో హాజరు కావడం జరిగింది. ప్రస్తుతం మనం చూడొచ్చు జై జగన్ అంటూ ఇక్కడ నినాదాలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున వచ్చిన కార్యకర్తలందరినీ కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. ఎవరు కూడా కాన్వాయ్ వెంట వెళ్లకుండా ఆపే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. ప్రస్తుతం జగన్మోహన్ నుంచి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ వాయిదాకు ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలంటుంది. ఆలోపు న్యాయవాదులకు సంబంధించి పిటిషన్ వేస్తే సిబిఐ కోర్టు ఏదైనా దానికి సంబంధించి విచారణకు సంబంధించి ఇస్తే మళ్ళీ మినహాయింపు ఇస్తే తప్ప ఖచ్చితంగా విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కాన్వాయ్ ప్రస్తుతం లోటస్ పాండ్ లో తీసుకుని ఆయన మళ్ళీ బేగంపేట ఎయిర్పోర్ట్ కి వస్తాడు. అక్కడి నుంచి బెంగళూరుకి వెళ్ళిపోతుంది. అయితే పెద్ద ఎత్తున కూడా చాలా మంది ఇక్కడికి రావడం జరిగింది. చాలా మంది పెద్ద ఎత్తున రావడంతో ఇబ్బందులు జరుగుతుందంటే పోలీసులు అయితే ఏర్పాట్లు చేయడం జరిగింది. రైట్, అక్రమ ఆస్తుల
కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న జగన్ విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం కూడా ఆయన లోటస్ పాండ్ లో ఉన్న తన నివాసానికి వెళ్లబోతున్నారు. అనంతరం కూడా ఆయన తిరిగి బెంగళూరుకు వెళ్లబోతున్నట్టుగా తెలుస్తోంది. తన స్కెడ్యూల్ ప్రకారమే తాను ఇవాళ వచ్చినట్టుగా అర్థమవుతోంది. అయితే రేపు హాజరవ్వాలంటూ కూడా ఇటు కోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఒక రోజు ముందస్తుగానే ఇటు వ్యక్తిగత విచారణకు హాజరయ్యారు జగన్. దాదాపు 6 ఏళ్ల తర్వాత మళ్లీ కోర్టు మెట్లెక్కారు. ఈ కేసుకు సంబంధించి వ్యక్తిగతంగా హాజరయ్యారు జగన్. అయితే మళ్లీ వ్యక్తిగత హాజరుకు మినహాయింపు కోరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అన్నట్టుగా అర్థమవుతోంది. ఎట్ ద సేమ్ టైం ఈ విచారణ అసలు ఎప్పటికీ వాయిదా పడింది అనేది కూడా మరి కాసేపట్లో మనకి అర్థమయ్యే అవకాశం కనిపిస్తోంది. 6 ఏళ్ల నుండి ఈ కేసు పెండింగ్ లోనే పడిపోయి ఉంది. 6 ఏళ్లలో మధ్యలో 5 ఏళ్లు ఇటు వైఎస్ జగన్ సీఎం గా ఉన్న టైంలో ఆయన వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కాలేని పరిస్థితి. అనంతరం కూడా ఆయన సీఎం పదవి నుండి దిగిపోయిన అనంతరం కూడా కోర్టుకు హాజరు కాలేదు. అయితే ఇప్పుడు కూడా ఆయన కోర్టుకు హాజరవ్వడానికి కొన్ని కారణాలు చూపించినట్టుగా అర్థమవుతోంది. కానీ ఇటు సిబిఐ మాత్రం కోర్టుకు హాజరవ్వాల్సిందే అంటూ కూడా పేర్కొనడంతో సిబిఐ కోర్టుకు 6 ఏళ్ల తర్వాత ఆయన హాజరయ్యారు. అయితే ఇవాల్టి విచారణ దాదాపు గంట లోపలే పూర్తయిపోయింది. మరి నెక్స్ట్ విచారణ ఎప్పటికీ వాయిదా పడింది? ఆ విచారణకు అసలు జగన్ రాబోతున్నారా లేదా, లేకపోతే వ్యక్తిగత మినహాయింపుకి కోర్టు అంగీకరిస్తుందా అనేది కూడా వేచి చూడాలి. 2013 సెప్టెంబర్ నుంచి బెయిల్ పైనే ఉన్నారు జగన్. 2012లో ఈ కేసు నమోదైంది. అప్పటి నుండి ఈ కేసు ఇలానే నడుస్తూ వస్తోంది. ఈ కేసుకు సంబంధించి అసలు జగన్ దోష నిర్దోష అనేది ఇప్పటి వరకు తేలని పరిస్థితి. నేను ఓపెన్ చెప్తున్నా, ఎందుకు చెప్తా ఓకే ఓకే ఆనేరంట ఫ్రేమ్ ఆనేర్లు. ఎస్, దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ ఆన్ గ్రౌండ్ నుండి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సురేష్, చెప్పండి, అక్కడ లైవ్ స్టేటస్ ఏంటి? అండ్ కొన్ని ఫ్లెక్సీస్ కూడా అక్కడ కనిపిస్తున్నాయి. కేటీఆర్ అండ్ జగన్ ఫ్లెక్సీస్ కనిపిస్తున్నాయి. ఇవాళ్లే ఇటు కేటీఆర్ కు సంబంధించిన ఈడీ విచారణ సైతం ఉన్నట్టుగా అర్థమవుతోంది. సో దానికి సంబంధించి కూడా అక్కడ ఫ్లెక్సీస్ ఉన్నాయి అనుకోవాలా? అంటే జగన్ కేటీఆర్ కి సంబంధించిన ఫ్లెక్సీలు ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. నెక్స్ట్ సీఎం జగన్ కేటీఆర్ అంటూ కూడా నినాదాలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు చేరుకోవడంతో వారిని అందరినీ ఇక్కడే కొద్ది దూరంలో ఆపివేయడం జరిగింది. వారందరూ జగన్ వెళ్ళిన తర్వాత జగన్ కాన్వాయ్ వెనకాల వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం జగన్ వ్యక్తిగతంగా ఈరోజు సిబిఐ కోర్టులో హాజరయ్యారు. హాజరైన తర్వాత నేరుగా జూబ్లీ హిల్స్ లోని లోటస్ పాండ్ లో ఉన్నటువంటి ఆయన నివాసానికి వెళ్లడం జరిగింది. ప్రస్తుతం జగన్ వెళ్లే రూట్ అంతా కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎయిర్పోర్ట్ దగ్గర జరిగినటువంటి ఉద్రిక్త పరిస్థితులు మళ్లీ జరగకుండా పోలీసులు భద్రతను అయితే కట్టుదిట్టం చేశారు. మళ్లీ వాయిదాకి ఖచ్చితంగా జగన్ హాజరు కావాల్సి ఉంటుంది. ఏదైతే విచారణకు సంబంధించి ఆయన హాజరు మినహాయింపు గతంలో ఉండేది కాబట్టి 6 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయన విచారణకు హాజరు కావాల్సిందే అని చెప్పేసి కూడా సిబిఐ కోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆయన న్యాయవాదులతో పాటు ఈ కేసులో ఉన్నటువంటి మిగతా నిందితులు కూడా ఈ రోజు సిబిఐ కోర్టుకు హాజరు కావడం జరిగింది. మొత్తం నాంపల్లి పరిసర ప్రాంతాల్లో పోలీసులు ఆంక్షలు పెట్టారు. కొన్ని ఫ్లెక్సీలు కూడా ఇక్కడ పట్టుకొని తిరుగుతున్నారు. ఆ ఫ్లెక్సీలు అన్నిటిని కూడా పోలీసులు తీసివేయించడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే గతంలో ఉన్నటువంటి జగన్ రప్పా రప్పా అనే డైలాగ్ ఉందో వాటికి సంబంధించిన పోస్టర్లు కూడా కొన్ని పట్టుకొని తిరగడం జరిగింది. వెంటనే వాటిని ఎవరు ప్రదర్శించవద్దని చెప్పి పోలీసులు చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ నుంచి జగన్ వెళ్ళిపోయాడు కాబట్టి ఇక జగన్ నివాసానికి అభిమానులంతా కూడా బయలుదేరి వెళ్ళిపోయారు. నెక్స్ట్ వాయిదాకి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సిబిఐ కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది. అక్రమాస్తులకు సంబంధించి
సంబంధించి గత కొన్ని సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి కేసు సిబిఐ కేసు కోర్టులో విచారణ కొనసాగుతుంది. కానీ ఇంకా దానిపై తుది తీర్పు రాలేదు కాబట్టి ఇంకా డిశ్చార్జ్ పిటిషన్ దశలోనే కేసు ఉంది. ఆ డిశ్చార్జ్ పిటిషన్కి సంబంధించి పూర్తి అయితే విచారణ, నెక్స్ట్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ తర్వాత ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి న్యాయవాదులు కూడా ఈరోజు కోర్టుకు హాజరు కావడం జరిగింది. నెక్స్ట్ మళ్ళీ ఆయనకి సెక్యూరిటీ రీజన్స్ కావచ్చు, లేదంటే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆయనకి మినహాయింపు ఇవ్వాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి తరపు న్యాయవాదులు మరొకసారి నాంపల్లి సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం కూడా కనబడుతుంది. టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటు భారీగా మనం చూడొచ్చు పోలీస్ బలగాలు ఇంకా ఇక్కడ మోహరించి ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, తొక్కిసలాట జరగకుండా పోలీసులు భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి వచ్చి వెళ్లేంత వరకు ఇటు నాంపల్లి సిబిఐ కోర్టు పరిసరాల్లో భారీ భద్రతను అయితే పోలీసులు ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ వాయిదాకి జగన్మోహన్ రెడ్డి వస్తాడా లేదంటే మినహాయింపు సిబిఐ కోర్టు ఇస్తుందా అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. కానీ ఖచ్చితంగా గతంలో వచ్చిన విధంగానే సిబిఐ కోర్టుకు ప్రతి విచారణకి జగన్మోహన్ రెడ్డి హాజరు కావాల్సి ఉంటుంది. ఈ కేసులో అనేక ఛార్జ్షీట్ దాఖలు చేసింది సిబిఐ. ఆధారాలు, ఇన్వెస్టిగేషన్, సాక్ష్యాలు అన్నిటిని కూడా కోర్టులో సబ్మిట్ చేసింది కాబట్టి ఇప్పుడు విచారణ దశలో కేసు ఉంది కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా పూర్తిగా విచారణకు హాజరవ్వాల్సి ఉంటుంది. ఆయన ప్రస్తుతం ఒక ఎమ్మెల్యే, సాధారణ ఎమ్మెల్యేగానే ఉన్నాడు కాబట్టి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది గతంలో. కాబట్టి ఆయనకి నెక్స్ట్ మినహాయింపు ఉంటుందా లేదా అనేది నెక్స్ట్ వాయిదాలో తెలిసే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా నెక్స్ట్ వాయిదాకి మళ్ళీ సిబిఐ కోర్టుకు జగన్మోహన్ రెడ్డి రావాల్సి ఉంటుంది. అది ఎప్పుడు అనేది మరికొద్ది సేపట్లోనే తెలిసే అవకాశం ఉంది. అయితే సురేష్, ప్రెసెంట్ ఇటు వైఎస్ జగన్ కి సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లోనే ఉన్నది అర్థమవుతోంది. సో 6 years నుండి ఈ కేసు ఇలానే పెండింగ్ లో కొనసాగుతోంది. కరెంట్లీ కూడా పెద్దగా మనకి పెద్ద అప్డేట్ ఇక్కడ కనిపించట్లేదు. దెర్స్ నో అరెస్ట్, నో సీరియస్ ఆర్డర్స్, నథింగ్. సో ఆయన వ్యక్తిగత హాజరుకు సంబంధించి నెక్స్ట్ టైం కూడా ఖచ్చితంగా వ్యక్తిగతంగా హాజరు కావాల్సింది అంటూ కూడా కోర్టు చెప్తుందా, లేకపోతే ఈయన పెట్టబోతున్న పిటిషన్ కి ఓకే అనబోతుంది అనుకోవాలా? అంటే ప్రస్తుతం ఏదైతే మినహాయింపు పూర్తిగా ఎత్తివేసింది కాబట్టి నెక్స్ట్ వాయిదాకి కూడా జగన్మోహన్ రెడ్డి రావాల్సి ఉంటుంది. ఇలాగే నిందితులు కేసు విచారణ జరిగిన సందర్భంలో నిందితులుగా ఉన్నారు కాబట్టి బెయిల్పై ప్రస్తుతం బయట ఉన్నారు కాబట్టి ప్రతిసారి కోర్టు విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. అందులో భాగంగానే ఈరోజు వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి సిబిఐ కోర్టు న్యాయమూర్తి ముందు హాజరయ్యి అటెండెన్స్ లాగా అని చెప్పొచ్చు ఒక విధంగా. ఎందుకంటే ప్రతి వాయిదాకి కూడా నిందితులు కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది, బెయిల్పై ఉంటారు కాబట్టి వాళ్ళు విచారణ జరిగిన సందర్భంలో మేము కోర్టుకు అందుబాటులోనే ఉన్నామని చెప్పేసి కోర్టులో హాజరు కావాల్సి ఉంటుంది. కాబట్టి ఆ ప్రాసెస్లోనే జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం హాజరయ్యారు. నేను జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా హాజరయ్యానని చెప్పేసి కోర్టు ముందు న్యాయమూర్తి ముందు చెప్పి మళ్ళీ తిరిగి ఆయనను వెంటనే పంపించి వేయడం జరిగింది. ఎలాంటి క్రాస్ ఎగ్జామినేషన్ ఇప్పుడు లేదు కాబట్టి ఇంత త్వరగా జగన్మోహన్ రెడ్డి కోర్టు నుంచి ఇంటికి తిరిగి వెళ్ళడం జరిగింది. కాబట్టి నెక్స్ట్ వాయిదాలు కూడా ఏదైనా క్రాస్ ఎగ్జామినేషన్ ఒకవేళ ఫైనల్ జడ్జిమెంట్ ఉంటే ఆ రోజు సమయం పట్టే అవకాశం ఉంటుంది తప్ప రెగ్యులర్గా మళ్ళీ ట్రయల్స్ నడుస్తున్న రోజులు జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వస్తూనే ఉండాలి. ఆయన గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా పాదయాత్ర చేసే సమయంలో ప్రతి గురువారం లేదంటే శుక్రవారం రోజు వారంలో ఒకరోజు కోర్టుకు హాజరయ్యేవారు. ఆ పాదయాత్ర ఎక్కడి వరకు జరిగిందో అక్కడ వరకు ఎండింగ్ చేసి మళ్ళీ కోర్టుకు వచ్చి నాంపల్లి కోర్టులో హాజరై తిరిగి మళ్ళీ పాదయాత్ర కంటిన్యూ చేసేవాడు. కాబట్టి అప్పుడు మినహాయింపు లేకుండే. కానీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్కు సీఎం అయ్యాడో, సీఎం అయిన తర్వాత ఆయనకి మినహాయింపు సిబిఐ కోర్టు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే సీఎం హోదాలో ఉన్నాడు కాబట్టి అప్పుడు రెగ్యులర్గా కోర్టుకు హాజరు కాలేని పరిస్థితి ఉంటుంది. రాష్ట్రానికి సంబంధించిన పనులు చూడాల్సి ఉంటుంది కాబట్టి నిత్యం ఎన్నో వర్క్ ఉంటుంది కాబట్టి ఆ దృష్టిలో పెట్టుకొని ఆయనకు మినహాయింపు ఇవ్వడంతో గతంలో హియరింగ్ ఉన్నప్పుడు న్యాయవాదులు వచ్చేవారు. జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సీనియర్ అడ్వకేట్స్ చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి తరఫున కోర్టులో సిబిఐ కోర్టులో హాజరయ్యేవారు. ఆ తర్వాత వాయిదా తీసుకొని వెళ్ళేవారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆయన ప్రతిపక్ష నాయకుడిగా అయ్యాడు కాబట్టి సాధారణ ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఇప్పుడు సీఎం కూడా లేడు కాబట్టి, మాజీ సీఎం కాబట్టి ఖచ్చితంగా ఆయనకి మినహాయింపు ఇవ్వద్దు అని చెప్పి సిబిఐ కౌంటర్ దాఖలు చేసింది. ఆ కౌంటర్కు అనుగుణంగానే సిబిఐ కోర్టు ఆదేశాలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డిని ఈరోజు విచారణ ఉంది కాబట్టి ఖచ్చితంగా హాజరు కావాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాలకు అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి ఈరోజు సిబిఐ కోర్టు ముందు హాజరయ్యారు. కానీ హాజరయ్యే తరుణంలో కూడా జగన్మోహన్ రెడ్డి తన బలాన్ని చూపించాలనుకున్నాడేమో
జరిగిందేమో కానీ ఎయిర్పోర్ట్ దగ్గర వేల మంది అభిమానులను కార్యకర్తలను ముందుగానే పిలిపించి అక్కడ మొత్తం జగన్ వస్తున్నాడనే సందర్భంలో కార్యకర్తల హడావుడి జరిగింది. కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా బయలుదేరి నాంపల్లి కోర్టుకు వస్తున్న క్రమంలో పోలీసులు అలర్ట్ అయ్యి ముందు జాగ్రత్తల్లో భాగంగానే ఇంటెలిజెన్స్ సమాచారంతో మళ్ళీ ఎక్కడ గ్యాదరింగ్ కానీ గుంపులుగా ర్యాలీలు వెళ్ళడం కానీ అవి కాకుండా అడ్డుకట్ట వేసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విచారణ తర్వాత అంటే ఆయన కోర్టులో హాజరైన తర్వాత తిరిగి పంపించే వరకు కూడా నాంపల్లి కోర్టు దగ్గర భారీ భద్రతను దాదాపు 400-500 మంది పోలీసులను మోహరించడం జరిగింది. 4 డీసీపీలు అంటే ఇటు టాస్క్ ఫోర్స్ డీసీపీతో పాటు హెడ్ క్వార్టర్కి సంబంధించిన రక్షిత కృష్ణమూర్తి, అదేవిధంగా మరొక అడిషనల్ జాయింట్ సిపి ట్రాఫిక్, అదేవిధంగా సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి ఆధ్వర్యంలో ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం కోర్టు చుట్టుపక్కల దాదాపు ఒక 1/2 కిలోమీటర్ వరకు కూడా ఉదయం నుంచే ఆంక్షలు పెట్టి ఎవరైతే జగన్ అభిమానులు కావచ్చు, జగన్కి సంబంధించిన వైసీపీ కార్యకర్తలు కూడా ఇటువైపు ఎవరు రాకుండా, ఒకవేళ చాలా మంది గుమికూడి వస్తే మళ్ళీ తొక్కిసలాట కానీ కొంచెం ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు జాగ్రత్తలో చర్యల్లో భాగంగా ఇటువైపు ఎవరిని కూడా రానియకుండా పోలీసులు భారీ భద్రత నడమ జగన్మోహన్ రెడ్డిని తిరిగి ఇంటి దాకా పంపించడం జరిగింది. ఆయన షెడ్యూల్ ప్రకారమే బేగంపేట ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ నుంచి బెంగళూరుకి తిరిగి వెళ్తున్నట్టు తెలుస్తుంది. ఎస్, థ్యాంక్ యూ సురేష్. మొత్తానికి 2012లో జగన్మోహన్ రెడ్డిపై కేసు నమోదైంది. 2013 సెప్టెంబర్ నుంచి ఆయన బెయిల్లోనే ఉన్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి ఎటువంటి మేజర్ అప్డేట్స్ అయితే మనం చూడలేదు. కేసు పెండింగ్లోనే ఉంది. అయితే ఇవాళ వ్యక్తిగతంగా హాజరయ్యారు. 2024 డిసెంబర్లోనే ఇటు సిబిఐ కోర్టు ఆయనకు ఏదైతే వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇచ్చిందో దాన్ని రివోక్ చేస్తూ ఖచ్చితంగా వ్యక్తిగత హాజరు అవ్వాల్సిందే అంటూ కూడా పేర్కొంది. అయితే ఇవాళ ఆయన వ్యక్తిగతంగా హాజరయ్యారు. ఇవాళ ఎటువంటి మేజర్ ఆర్డర్స్ మనం చూడలేదు. మళ్ళీ ఎప్పుడు ఈ కేసు విచారణ వాయిదా పడింది అనేది మరి కాసేపట్లో తెలియబోతోంది.